తీరం వైపు దూసుకొస్తున్న వరద తుపానుపై ఉన్నతాధికారులు, కలెక్టర్లు, సమన్వయ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. చెన్నైకు తూర్పున తుపాను కేంద్రీకృతమై ఉందని, బలహీనపడి పశ్చిమ దిశగా ప్రయాణిస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. చెన్నై, శ్రీహరికోట మధ్య తీరాన్ని తాకే అవకాశముందని, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు, అనంతపురం, ప్రకాశంలో మోస్తరు వర్షాలు పడే అవకాశముందని తెలిపారు. సహాయ, పునరావాస చర్యలు చేపట్టేందుకు పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని సూచించారు. వరద తుపాను దృష్ట్యా జిల్లా యంత్రాంగాన్ని సమన్వయపరిచి పర్యవేక్షించేందుకు 4 జిల్లాల్లో ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారులు నియమించినట్లు సీఎం తెలిపారు. ప్రకాశం జిల్లాకు ముఖేష్ కుమార్ మీనా, నెల్లూరు జిల్లాకు బి శ్రీధర్, చిత్తూరు జిల్లాకు రవిచంద్ర, కడప జిల్లాకు రామ్ గోపాల్ను నియమించారు.